ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్న దారి గురించే మాట్లాడాం. ఆల్రెడీ ఇప్పుడే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు గురించి కూడా మాట్లాడాం. మరి సాక్షికి భారతీ రెడ్డికి దోచిపెట్టిన అప్పు గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకు అక్షరాల 403 కోట్ల రూపాయలను దోచిపెట్టడం జరిగింది. అంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో చూడండి. సరే, పత్రికలు అన్నిటికీ అలాగే పెట్టుంటారు కదా అని మీరు అనుకుంటే పొరపాటే. ఎందుకనంటే మిగతా అన్ని పత్రికలకు కలిపి 480 కోట్లు ఖర్చు పెడితే ఒక్క సాక్షికి మాత్రమే 403 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే మిగతా పత్రికలు అంటే సరే, ఆంధ్రజ్యోతికి అయితే ఉద్దేశపూర్వకంగా అసలు ప్రకటనలే ఇవ్వలేదు అనుకుంటే అది పక్కన పెడదాం. ఈనాడు దగ్గర మొదలు పెడితే ఇంకా దాదాపు 7-8 పత్రికలకు, అందులో కొన్ని ఆంగ్ల పత్రికలు కూడా ఉన్నాయి, అప్పుడప్పుడు ఆంగ్ల పత్రికలకు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఈ పత్రికలు అన్నిటికీ కలిపి 488 కోట్లు. కానీ కేవలం భారతీ రెడ్డికి చెందినటువంటి సాక్షి పేపర్ అంటే జగన్మోహన్ రెడ్డి పత్రికకు మాత్రం 403 కోట్లు అక్షరాల ఖర్చు పెట్టారు. ఎవరి సొమ్ము ఇది? ప్రజల సొమ్ము. అంటే దాదాపుగా ప్రకటనల ఖర్చు 1000 కోట్లు. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ప్రకటన ఖర్చు అనేది ఉంటుంది. అయితే దానికి ఒక అదుపు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి తుమ్మినా ప్రకటనే, దగ్గినా ప్రకటనే, లేదా మూలిగినా ప్రకటనే, జ్వరం వచ్చినా ప్రకటనే, ఆయన లెగిసినా ప్రకటనే, లేకపోయినా ప్రకటనే, ఇలాగ ప్రకటనలు ఇచ్చి దీన్ని ఎంతగా చేశారు. సాధారణంగా 5 ఏళ్లలో అంటే ఏడాదికి ఒక 25 కోట్లు, 30 కోట్లు లేదా 50 కోట్లు చొప్పున ఒక 150 నుంచి 200 కోట్లు అయితే అయి ఉండొచ్చు ప్రకటనల ఖర్చు. మిగతా ప్రభుత్వాలు చేయమంటే చేస్తాయి. కానీ ఇక్కడ పోనీ ఏడాది మొత్తానికి అన్ని పత్రికలకు కలిపి చేసే ఖర్చు మొత్తం సాక్షి పత్రికకే ఇచ్చారు యాడ్ రూపంలో. అంటే ఇది కూడా ఒక రకమైన దోపిడీ. ఇదేనా అంటే కాదు. మళ్ళీ సచివాలయ ఉద్యోగుల ద్వారా, వాలంటీర్ల ద్వారా సాక్షి పేపర్ కొనిపించడానికి నెలకి 200 రూపాయలు మళ్ళీ అదనం వాళ్ళకి. ఖచ్చితంగా సాక్షినే కొనాలా. దాదాపు 2.5 లక్షల మంది, పైగా 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని వాళ్ళే చెప్పారు. ఆ 2.5 లక్షల మంది వాలంటీర్లు కూడా ఏం చేశారు? సాక్షి పేపర్ను కొనటం మొదలుపెట్టారు. మళ్ళీ అంటే ప్రభుత్వం నుంచి వాలంటీర్లు జేబులు వేసి, వాలంటీర్ల జేబుల నుంచి తీసుకెళ్ళి సాక్షిలో వేశారు. అంటే డైరెక్ట్గా ప్రభుత్వం ఇవ్వకుండా మధ్యలో వాలంటీర్ల చేత ఇప్పించింది. మరి ఆ దోపిడీ దాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి కదా. అంటే విచ్చలవిడి దోపిడీ. అధికారం మనదైతే, పత్రిక మనదైతే ఎవడమ్మా మొగుడు సొమ్మని ఖర్చు పెట్టారు. ఇదంతా ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టారు, సాక్షికి 400 కోట్లు దోచిపెట్టారు. అంటే ఆ ప్యాలెస్కి సాక్షికి దోచిపెట్టిందే ఖర్చు విలువే అక్షరాల 1000 కోట్లు సుమారు. ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ వ్యవస్థలు దిగజారిపోయాయంటే అధికారులు కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అనేది చాలా తీవ్రమైన అంశం. ఇక్కడ ఎంత దారుణం అంటే సాధారణంగా పత్రికలకు ప్రకటించేటప్పుడు ఏంటంటే ఒక నమూనా ఫాలో అవ్వాలి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సర్క్యులేషన్ను ఆధారంగా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులో ఇవ్వాలి అంటే ఈనాడు అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక, తర్వాత ఆంధ్రజ్యోతి ఉందనుకోండి, తర్వాత సాక్షి ఉంటుంది, తర్వాత ఇంకోటి ఉంటుంది. సో ఈ ప్రయారిటీ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వాల. ఈనాడుకి కూడా ఏంటంటే తప్పని పరిస్థితుల్లో ఇచ్చారు. ఈనాడుకి ఇవ్వడానికి ఇంకో ఉద్దేశం కూడా ఉంది. ఏంటంటే ఈనాడు పత్రికలో ఒక యాడ్ ఇచ్చినా కానీ అది ఎక్కువ మందికి చేరద్దే, కనీసం మనం నమ్ముతారనే ఆశ ఉండేది వాళ్ళకి. అయితే తరువాత కొంతకాలానికి ఈనాడు కూడా మేము ప్రకటనలు అయిపోమని చెప్పింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలన్నీ కూడా అసత్యాలతో కూడినటువంటి ప్రకటనలు. సో అలాంటి ప్రకటనలు మా పత్రికలో వేసి మేము ప్రజలను తప్పుదోవ పట్టించి వాళ్ళని కన్ఫ్యూజన్కి గురి చేసే ప్రయత్నం మేము చేయబోమని చెప్పి ఈనాడు కొన్ని రోజులు పోయాక అసలు మేము పత్రిక ప్రకటనలే ఇవ్వని చెప్పింది అనుకుంటే అది వేరే విషయం. సో ఆ స్థాయిలో జరిగింది. నిన్న అసెంబ్లీలో మంత్రి కొలుసు పార్చారు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టారు. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, జగన్ పత్రికకు జనం సొమ్ము 5 ఏళ్లలో 371 కోట్ల రూపాయలు ప్రకటనలు, ఇతర పత్రికలకు కలిపి, ఇతర పత్రికలన్నిటికీ కలిపి 481. అయితే ఈ 371 కోట్ల రూపాయలకి అదనంగా మరొక 35 నుంచి 40 కోట్ల రూపాయలు, దాదాపుగా ఒక 40 కోట్ల రూపాయలు ఏంటంటే కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ప్రకటనలు ఇప్పించారు. సో ఆ 40 కోట్లు కూడా ఇందులో ఇన్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో అది వేరే పత్రికలు కూడా వచ్చింది, నేను దాన్ని కూడా చూపిస్తా. సో మొత్తంగా 403 కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి చెందినటువంటి భారతీ రెడ్డి సాక్షి పత్రికకు కట్టబెడితే మిగిలిన పత్రికలన్నిటికీ కలిపి 5 పత్రికలు కానివ్వండి, 10 కానివ్వండి, 20 కానివ్వండి, ఈవెన్ జాతీయ మీడియాతో కూడా కలిపి పెట్టిన ఖర్చు 488 కోట్లు. అంటే దాదాపుగా అన్ని పత్రికలకు దోచిపెట్టిన స్థాయిలో
సాక్షి పత్రికకు దోచిపెట్టారు. ఇది నిన్న మంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా దీన్ని అయితే బయటపెట్టడం జరిగింది. సో ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపివేత, ప్రకటనల జారీలో పక్షపాత ధోరణి, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తాం, అవసరమైతే సభా సంఘం ఏర్పాటు, మంత్రి పార్థసారథి వెల్లడి. జగన్ తన సొంత పత్రికకు 5 ఏళ్ల పాటు జనం సొమ్మును దోచిపెట్టారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రికకు ఏకంగా 371 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చారు. మిగిలిన అన్ని పత్రికలకు కలిపి 488 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. సో ఆంధ్రజ్యోతికి ఉద్దేశపూర్వకంగా ప్రకటనలు ఇవ్వలేదని శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించింది. మరి ఇప్పుడు మాట్లాడాలా, భారతీరెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలా? సాక్షి పత్రికకు 403 కోట్లు కట్టబెట్టారా లేదా? ఎవడమ్మా మొగుడు సొమ్ము అని ప్రభుత్వ సొమ్మును అప్పరంగా దోచుకు తిన్నారు. ఇతర పత్రికలతో సమానంగా మీకు రావాల్సింది ఏదైనా ఉంటే ఆ రూపంలో తీసుకోండి, తప్పులేదు. కానీ ఇక్కడ సర్క్యులేషన్లో టాప్ ప్రయారిటీలో ఉన్న పత్రికల కంటే, జాతీయ మీడియాకి చెందినటువంటి పత్రికలు నేషనల్ మీడియా కంటే కూడా సాక్షికి ఎందుకు అంత దోచిపెట్టడం జరిగింది? మళ్ళీ దీనికి అదనంగా నేను చెప్పాను కదా, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల ద్వారా సాక్షి పత్రిక కొనిపించడం అనేది మళ్ళీ అదనం. ఇది కేవలం ప్రభుత్వం అడ్వర్టైజ్ రూపంలో దోచిపెట్టింది మొత్తం ఇది. దీనికి భారతీరెడ్డి సమాధానం చెప్పాలా? మీరు తిన్నారా తినలేదా? 403 కోట్ల రూపాయలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాదాపు పెండింగ్ బిల్లుల్లో చాలా వరకు క్లియర్ చేయొచ్చు, లేదా రాష్ట్రంలో రోడ్లు కొంతవరకు కనీసం ఒక 30% రోడ్లు వేయొచ్చు. ఇలా 1 కాదు 2 కాదు అనేక పనులు చేసి ఉండొచ్చు, లేదా 2-3 మెడికల్ కాలేజీలకు పూర్తిగా డబ్బులు పెట్టి ఉండొచ్చు. కానీ అంతకు మించి సాక్షి పత్రికకు దోచిపెట్టారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. చూడండి, ఇగో సాక్షికి గత 5 ఏళ్లలో 403 కోట్ల ప్రభుత్వ ప్రకటనలు, మిగతా అన్ని పత్రికలకు కలిపి ఇచ్చింది 488 కోట్లు. ప్రకటన జారీలో గత ప్రభుత్వం పక్షపాత ధోరణి, ఆ శాఖ పూర్వ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో తెదేపా ఎమ్మెల్యేల పట్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళైనా ఎలాంటి పనులు చేయకూడదు, ఒక పద్ధతి ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ ఇక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగానే నాడు ప్రకటనల జారీ విషయంలో అడ్డగోలుగా వ్యవహరించినటువంటి విజయ్ కుమార్ రెడ్డి మీద అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే సభా సంఘం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జీవో 431 ద్వారా మిగతా పత్రికల కంటే సాక్షికి ఎక్కువగా వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా జీవో కూడా తెచ్చినట్టున్నారు. 371 కోట్లు సాక్షి పత్రికకు ఇస్తే అన్ని పత్రికలకు కలిపి 488 కోట్లే ఇచ్చారు. అయితే ఇందులో దాచడానికి మభ్యపెట్టడానికి ఏమీ లేదు. మరొక 32.75 కోట్లు సాక్షి పత్రికకు కలెక్టర్లు, ఇతర అధికారుల ద్వారా ప్రకటనల కింద ఇచ్చారు. ఇది కూడా ప్రభుత్వ సొమ్మే. 371 కోట్లకు అదనంగా మరొక 32-33 కోట్లు ఎందుకు అదనంగా కలిసింది అంటే, దీన్ని కలెక్టర్లు, ఇతర అధికారుల చేత ప్రకటన రూపంలో ఇప్పించారు. కమిషనరో లేదా కార్యదర్శో లేదా అలాగా వాళ్ళ చేత ప్రకటన రూపంలో కొన్ని ఇప్పించారు. సో దాని ఖర్చు కూడా కలిపితే మొత్తంగా 403 కోట్లు, అది కూడా సాక్షి పత్రికకే. మనం చెప్పుకున్నటువంటి 32 కోట్లు 33 కోట్లు కూడా సాక్షి పత్రిక ఇచ్చింది. సో ఈ స్థాయిలో అయితే దోపిడీకి అయితే గురి చేశారు. దీని మీద పూర్తి స్థాయిలో వాస్తవానికి నిన్న నక్కా ఆనందబాబుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకైతే ఈ సమాధానం ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుపై విష ప్రచారానికే 858 కోట్లకు పైగా ప్రజాధనాన్ని సాక్షి పత్రికకు, ప్రభుత్వానికి వంతపాడిన మీడియాకు దోచిపెట్టారు. సో అంటే కేవలం సాక్షియే కాకుండా సాక్షి అనుబంధ సాక్షి 9, సాక్షి ఎన్నో ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. సో వాటికి కూడా ప్రకటన రూపంలో అయితే దోచిపెట్టారని చెప్పి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక డిజిటల్ కార్పొరేషన్కు 180 కోట్లకు పైగానే ఇచ్చారు. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఎండి వాసుదేవరెడ్డిని డిజిటల్ కార్పొరేషన్కి ఎండీగా పెట్టారు. వీటన్నిటిపైన సభా సంఘం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ అయితే పట్టుపట్టడం జరిగింది. ఏది ఏమైనా అసెంబ్లీలో సాక్షి పత్రికకు అడ్డగోలు దోపిడీ వ్యవహారం బయటపడింది. దీని మీద విచారణ జరిపితే ఖచ్చితంగా అధికారులు ఉచ్చు బిగచడం ఖాయం. నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా జీవోలు తెచ్చి మరి జీవో నెంబర్ 431 జీవోలు తెచ్చి మరీ సాక్షికి కట్టబెట్టారు. దీని మీద ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విచారణ జరగాల. తప్పు చేసిన అధికారులను కఠినంగా శిక్షించాలి.